నమస్తే. వెల్కమ్ టు పొలిటెన్పీడియా భక్తి భాస్కర ఛానల్‌కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి శాస్త్రి గారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు ఇప్పుడు 2026 శ్రీ పరాభావన సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి నక్షత్రం పరంగా అనుకోవచ్చు, నామ అక్షరం పరంగా అనుకోవచ్చు, ఎలా ఉంటుందండి? ఓం సం శరవణ భవాయ నమః. మా సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క వృశ్చిక రాశి, ఈ రాశికి అధిపతి కుజుడు. అందుకనే సుబ్రహ్మణ్య అనుగ్రహం ఉంటే ఈ రాశి వారికి ఏదైనా సరే మానసిక సమస్యలు కావచ్చు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, అట్లాగే ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలని ముందుకు వెళ్ళాలనుకున్నా సరే కుటుంబంలో సరైనటువంటి స్థితిగతులు అనుకూలించిన వాళ్ళకి సుబ్రహ్మణ్య అనుగ్రహం కలుగుతుందని దానికి తగ్గట్టుగా వాళ్ళు కూడా ప్రిపరేషన్ అవుతారని మనం ఆశిస్తూ, ఈ పరాభవ నామ సంవత్సరంలో మరి వృశ్చిక రాశి, మరి ఈ రాశిలో కొన్ని నక్షత్రాల సముదాయం ఉంటుంది. దాంట్లో విశాఖ నక్షత్రము 4వ పాదం, అనురాధ నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు. ఈ యొక్క నక్షత్రాల వారితో పాటుగా మరి రాశి కానీ నక్షత్రాలు కానీ తెలియనటువంటి నామాక్షరాలు కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు ఈ అక్షరాలు ఎవరివైతే ఉంటాయో, అంటే జన్మనామం కావచ్చు, అది వ్యవహారిక నామం కావచ్చు, ఏదైనా సరే వీళ్ళందరూ కూడా ఈ వృశ్చిక రాశికి సంబంధించిన ఫలితాలను అనుభవిస్తూ ఈ పరాభవ నామ సంవత్సరంలో దానికి సంబంధించినటువంటి పరిహారాలను ఆచరించుకోవడం ద్వారా ఉన్నతమైనటువంటి ఆర్థిక వృద్ధి కానీ ఇక అన్ని రకాల సౌఖ్యాలు కానీ వీరికి కలుగుతాయని చెప్పి మనం ఆశించాలి. గురుగారు ఇప్పుడు ఆదాయం, వ్యయం, రాజపూజ, అవమానం అండి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి? అమ్మ, వృశ్చిక రాశి వారికి ఆదాయము 11, వ్యయము 5. అంటే ఎంత స్టేజ్కి వెళ్తుందంటే వీళ్ళ ఆదాయము పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. పోయిన సంవత్సరంలో కాస్త గురుడు యొక్క ప్రభావం అంత అనుకూలంగా లేదు. ఇప్పుడు మాత్రము చాలా చాలా వృత్తిపరంగా కావచ్చు, వారు చేసే ఆర్థికానికి సంబంధించి అంటే ధనపరమైనటువంటి ఇష్యూస్ అన్నీ కూడా డెవలప్మెంట్ అవుతూనే ఉంటాయి తప్ప జూన్ నుంచి వాళ్ళకి విపరీతమైనటువంటి ఆదాయం ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి. అట్లాగే వ్యయము 5, కాబట్టి దాని గురించి మనం మాట్లాడక్కర్లా. ఓన్లీ ఆదాయం 11 చాలు, మాకు జాలండి అంటారు. వ్యయం మేము ఎటు పెట్టమండి, పెట్టినా కూడా మేము కొంచెం పిసినారు వాళ్ళం అండి, మేము ఎక్కువ పెట్టం, ఆలోచిస్తాం, అవతల వాళ్ళు ఏదైనా పెట్టమన్నా ఆలోచిస్తాం అనుకుంటారు. కాబట్టి వ్యయం అనేటటువంటిది చాలా తక్కువ ఉంది కాబట్టి దాన్ని మీరేం చేయక్కర్లా, ఆదాయాన్ని కాపాడుకోండి. వచ్చిందిరా కంపల్సరీ వాళ్ళు చాలా దాన్ని 10 రూపాయలు ఇప్పుడు వచ్చినాయనుకోండి, దాన్ని 20 రూపాయలు చేయడానికి ఆలోచనలు చాలా పెరుగుతాయమ్మా వృశ్చిక రాశి వాళ్ళకి. ఖాళీ కూర్చోరు చూడండి వృశ్చిక రాశి వాళ్ళు. ముఖ్యంగా వీరికి రాజపూజ్యము 2, అవమానము 6. మరి ఏడుపులు ఎక్కువ అవుతాయిగా, ఆదాయం పెరుగుతుంది, ఏడుపులు ఎక్కువ అవుతాయి. ఏడుపులు ఎక్కువ అవుతే మన గురించి మాట్లాడుకోవడమే సరిపోతుంది. అవన్నీ కూడా అవమానం కిందే భావించాలి. అంటే ఘోష అంటారు చూసారా, అది ఇప్పుడు వృత్తిలో ఉన్నట్టుండి వాళ్ళకి డెవలప్మెంట్ వస్తుంది. చిన్న పోస్ట్లో ఉంటారు, ఉన్నట్టుండి వాళ్ళకి మార్పు వస్తుంది. మార్పు వస్తే డబ్బు పెరుగుతుంది. మరి పక్కన ఉన్నవాళ్ళు, అక్కడ ఉన్నవాళ్ళు, కింద ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, మాట్లాడుకుంటూ ఉంటారు. అదే ఘోష. దానివల్ల ఏమవుతుంది, నెగిటివ్ ఆరా వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళ అవతల వ్యక్తులు వీళ్ళ మానసికంగా ఉన్నటువంటి దాన్ని వాళ్ళకి వీళ్ళకి చెప్పేసరికి అవతల వాళ్ళని దింపడానికి రకరకాలైనటువంటి ప్రలోభాలకు గురి చేస్తారు. లేనివి ఉన్నవి చెప్పేసరికి వాళ్ళ పెద్ద ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఇంట్లో అనుకోండి, గృహంలో అనుకోండి, తల్లిదండ్రులు మాట అనొచ్చు, లేకపోతే అన్నదమ్ములు కానీ బంధువులు కానీ వీళ్ళ ద్వారా ఏంటంటే ఉచిత సలహాలు ఎక్కువ ఇస్తూ ఉంటారు. దానివల్ల వీళ్ళకి అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు. అట్లా ఏదో రకమైన సిచ్యువేషన్స్ వీళ్ళని అవమానాలు ఎక్కువ చేస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడి మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలని సాధ్యమంతరకు ఎవరికి చెప్పకపోతే అవతల వాళ్ళు మందాక అవమానాలు తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి గౌరవ ప్రతిష్టలు 2 ఉన్నా, అవమానం 6 ఉన్నా వీరి జాగ్రత్త వీరు పడితే సరిపోతుందమ్మా వృశ్చిక రాశి వాళ్ళు. గురుగారు ఇప్పుడు విద్యార్థులకు అసలు ఏ విధంగా ఉండొచ్చండి? అమ్మ, వృశ్చిక రాశి వారిలో మనం కనుక చూసుకున్నట్లయితే ఈ పరాభవ నామ సంవత్సరంలో 4 గ్రహాలలో రాహుగ్రహము, శని, గురుడు, కేతువు ఇవేంటంటే లాంగివిటీ ఉన్న గ్రహాలు. దాంట్లో విద్యకి సంబంధించినటువంటి స్థానము 4వ స్థానంలో రాహు ఉంటాడు. డిసెంబర్ 5 వరకు విద్యార్థులకి అవసరం లేనటువంటి వృధా ప్రయాసలు, వారు ఎంత కష్టపడ్డా సరే అనుకున్నటువంటి ర్యాంక్స్ సంపాదించలేకపోవటం,
మైండ్ డిఫరెంట్గా వెళ్తూ ఉంటుంది. స్నేహితులతో అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఎంజాయ్ చేయాలి, అవసరం లేనటువంటి కొన్ని మానసికమైనటువంటి దుర్లక్షణాలు, అట్లాగే దుస్సంఘటనలు, అంటే ప్రయాణపు రీత్యా కూడా విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఫ్రెండ్స్తో కలిసి అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని కోరికలు కలుగుతూ ఉంటాయి. ఆ కోరికల వలన ఏకాగ్రత తప్పుతుంది, ప్రయాణాలు అధికమవుతాయి. దూర ప్రాంతాలకు వెళ్దాం, అక్కడ బాగుంటుంది, అది ఇది అనుకుంటారు కదా. అక్కడ చదువుకి ఆటంకం ఏ విధంగా కలుగుతుంది? ప్రమాదపరంగా కలగచ్చు. లేకపోతే వీరింట్లో విద్యార్థులకి తల్లిపరమైనటువంటి అనారోగ్య సూచనలు, గృహంలో సరైనటువంటి సౌఖ్యము లేకపోవటం. కొంతమంది ఏంటంటే గృహ నిర్మాణాదులు చేస్తూ దానికి సంబంధించిన హడావుల్లో సహకరిస్తూ కూడా తండ్రికో లేకపోతే కుటుంబంలోనో బంధుమిత్రాదులకో సహకరిస్తూ ఎగ్జామ్స్ కూడా సరిగ్గా సమయానికి గుర్తులేక వెళ్ళరు. దానివల్ల కూడా విద్యలో ఆటంకం కలుగుతుంది. ఇట్లా విద్యా ఆటంక దోషాలు ఎక్కువ అవుతాయి. వాహనపరమైనటువంటి ఎన్నో ఇబ్బందులు వీరికి ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. డిసెంబర్ 5 వరకు రాహు పరంగా వీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి నిత్యము రాహుగ్రహ దోష పరిహారార్థమై వీరు రాహుగ్రహ స్తోత్రం ఉంటుంది. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. తల్లి యొక్క ఆరోగ్యం కోసం కావచ్చు, వీరి యొక్క మనో ఏకాగ్రత గురించి కావచ్చు, లేకపోతే బంధువులతో కీచులాట్లు ఇవన్నీ లేకుండా ఉండటానికి, వారికి ఎప్పుడు బాధ కలిగితే విద్యార్థులు ముఖ్యంగా, అట్లాగే కొంతమంది ఇల్లు కట్టుకుంటూ ఉంటారు, లేకపోతే భూమి ఏదో ఒకటి కొనాలనుకుంటారు. అనుకున్నటువంటి సమయానికి కొనలేని పరిస్థితి, దగ్గర దాకా వస్తుంది, డబ్బులు దొరకవు. జూన్ వరకు గురుబలం లేదు వీళ్ళకి. దాంట్లో ఏంటంటే అవతల రియల్ ఎస్టేట్ వారికో ఎవరికో ఒకరికి డబ్బులు ఇస్తారు, ఇక్కడ పని జరగదు, డబ్బులు ఇవ్వమంటే వాడు ఇవ్వడం. ఇది ఒక వేధ, అంటే గృహపరమైనటువంటి వేధ అనేది ఉంటుంది. తల్లిగారి నుంచి ఏదైనా ఆస్తి వస్తే దాని పరంగా ఏదైనా ఉన్నత విద్యలు చదువుదామని ఆలోచనలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. అవి ఓ పట్టానికి కావు, లేట్ అవుతూ ఉంటాయి శని వలన. ఇట్లా విద్యపరంగా కావచ్చు, గృహ నిర్మాణాదుల పరంగా కావచ్చు, భూ లాభపరంగా కావచ్చు, ఎన్నో ఆటంకాలతో వీరి యొక్క జీవితం ముందుకు వెళ్తుంది. ఎప్పుడు నెరవేరుతాయి ఇవి? సరే, రాహుబలం బాగాలేదు, రాహువు కాస్త ఇబ్బంది పెడుతున్నాడు, శని పంచమ స్థానంలో ఉన్నాడు. మరి గురుడు జూన్ 1వ తేదీ వరకు కూడా వీరికి కుటుంబంలో బంధుమిత్రాదుల వల్ల కావచ్చు సహాయ సహకారాలు అందవు సమయానికి. ఆర్థికంగా ఏదైనా వీరు నోరు తెరిచి అడిగినా సరే, అది ఫ్రెండ్స్ని కావచ్చు, అది కొంతమంది వృశ్చిక రాశి వారికి సంబంధించిన కొంతమంది పిల్లలు దూర ప్రాంతాల్లో ఉంటారు, కాస్త ఇబ్బందిగా ఉంది, డబ్బులు కాస్త పంపిస్తే మళ్ళీ ఇస్తానని తండ్రో తల్లో అడుగుతారు. అక్కడ కూడా వాళ్ళు ఇవ్వనేటువంటి పరిస్థితి. అక్కడ వాళ్ళ పరిస్థితి మనకు తెలియదు. వీళ్ళకి రావాల్సినటువంటి ఆ చిన్న సహాయం కూడా వీళ్ళకి దొరకదు. దానివలన సంతానం మీద చిన్న నెగిటివ్ ఫీలింగ్ కలుగుతుంది వృశ్చిక రాశి వారికి. అట్లాగే ఆర్థికంగా నష్టాలు ఎక్కువ జరుగుతాయి. ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వక, లేకపోతే అవతల వాళ్ళు ఇస్తే వీళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో కొన్ని అవమానాలు ఎదుర్కోవటం, ఇలాంటివి చాలా ఇబ్బందులు పడే అవకాశము, దానివల్ల కోర్టు కేసులు దాకా వెళ్ళే అవకాశాలు వృశ్చిక రాశి వారికి గురుబలం లేక వస్తూ ఉంటాయమ్మ. గురుగారు, ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం ఏ విధంగా ఉండొచ్చు అంటారు? సంతానం అనుకోవచ్చు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందండి? చాలా మంచి ప్రశ్నమ్మ. జూన్ నుంచి వీళ్ళు వివాహ ప్రయత్నాల్లో వీరు అనుకోకపోయినా దగ్గరికి వచ్చేస్తాయి. వివాహం అయితీరుతుంది. కొంతమంది సంతాన భాగ్యం కూడా చాలా ఫాస్ట్గా వీళ్ళకి అనుకూలతలు కలుగుతాయి. ఎందుకంటే గురువు యొక్క బలము సంతాన స్థానం మీద ప్లస్ వృశ్చిక రాశి మీద పడేసరికి వీరికి ఉన్నటువంటి శత్రువులందరూ కూడా నివృత్తి జరుగుతుంది. రోగాలు ఏదన్నా ఉన్నా, అంతర్గత రోగాలు కానీ, సమస్యలు కానీ, దీర్ఘకాలిక అనారోగ్య బాధలు కానీ ఉంటే నివృత్తి జరుగుతాయి. వీరు ఏదైనా ఒక స్థలం మీద కానీ, ఉద్యోగపరంగా కానీ, ఎక్కడైనా క్యాష్ పెట్టుంటే కనుక, అంటే షేర్స్లో కానీ విపరీతమైనటువంటి లాభాలు కలుగుతాయి. గృహపరంగా, లేకపోతే తల్లిగారి యొక్క ఆస్తుల పరంగా, లేకపోతే ఏదైనా సరే భూమి కొనుండారనుకోండి, బంగారమో వెండో, అవి అమ్మటం ద్వారా, అంటే ఒక శుభకార్యం కోసం అమ్మటం ద్వారా విశేషమైనటువంటి ధనలాభం వీరికి కలిగే అవకాశాలు జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉన్నాయి. తర్వాత నవంబర్ 1 నుంచి కూడా ఈ సంవత్సరాంతం వచ్చే ఉగాది వరకు కూడా గురువు యొక్క బలము ఉద్యోగ అవకాశాల విషయాలలో చాలా చాలా మెండుగా ఉంటుంది. అంటే రాజకీయ నాయకుల యొక్క సహాయ సహకారాలు కావచ్చు, లేకపోతే ఉద్యోగం ద్వారా ధనం వృద్ధి కలగటం కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రయత్నం చేస్తూ ఉంటారు, వారందరికీ కూడా నవంబర్ తర్వాత గురుబలం వలన చాలా చక్కటి ఉద్యోగము, ఆ ఉద్యోగం ద్వారా స్థిరమైనటువంటి ఆదాయము కలగడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంతమంది ఇంటర్ఫీర్ వలన ఉద్యోగాదుల్లో కొంచెం భయం కూడా ఆవహించే అవకాశం ఉంటుంది. అంటే ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది జాబ్స్లో ఉన్నవాళ్ళు. వాళ్ళకేంటంటే వాళ్ళకన్నా పై అధికారుల మాట వినకపోవటం వలన, వారికి అనుకూలంగా ప్రవర్తించకపోవటం వలన వీరి యొక్క ఆదాయాన్ని తగ్గించడానికి కూడా ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు అధికారులు. అది ఏ ఉద్యోగం చేసేవాళ్ళైనా, వృత్తి వ్యాపారాలు. కాబట్టి
వీరు సాధ్యమైనంత వరకు గురుబలం అనేటటువంటిది మధ్యలో ద్వితీయార్థంలో ప్రథమార్థంలో మధ్యలో ఉంది కాబట్టి మిగతా టైంలో ముఖ్యంగా జూన్ 2వ తేదీ వరకు కూడా దత్తాత్రేయుడి యొక్క కవచాన్ని అట్లాగే గురు దక్షిణామూర్తి వారి యొక్క జపాన్ని ఆచరింపజేసుకొని గురువు యొక్క 16 రోజులు కానీ 16 వారాలు కానీ 16 రోజులు కానీ ఎందుకంటే 4 నెలలు టైం ఉంటుంది కాబట్టి 16 వారాలు ఉపవాస దీక్ష కానీ లేదా 16 రోజులు నిత్యము గురు చరిత్ర పారాయణ చేశారనుకోండి, వీరికి కలిగేటటువంటి సడన్గా కలిగేటటువంటి కొన్ని ప్రమాదాలు, ఆర్థిక నష్టాలు, కొంతమంది షేర్స్లో పెట్టున్నారనుకోండి ధమ్మని పోతాయి. అట్లాగే సంతానపరమైనటువంటి గర్భవిచ్ఛిన్న దోషాలు స్త్రీలకి కలగకుండా ఆ స్వామివారు కాపాడుతూ ఉంటారు. అందుకని గురు చరిత్ర పారాయణ చేయటం అనేది చాలా మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవాలమ్మా. అట్లాగే శని వలన కూడా సంతానపరమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. షేర్స్లో వ్యాపారాల్లో మాత్రం సాధ్యం వరకు పెట్టుబడి పెట్టకుండా జాగ్రత్త పడడం చాలా విశేషము. అయిన వాళ్ళకి బంధువులకి ధన సహాయం చేయటం వలన కొంచెం ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. అంటే అదొక మాయలాగా చిత్రీకరించే పరిస్థితులు వస్తాయి కాబట్టి వీరి డబ్బు వీరి దగ్గర జాగ్రత్తగా ఉంచుకోవాలి. డబ్బు ఎక్కువ ఉంది కదా అని చెప్పి దాన ధర్మాలు చేస్తే ఇబ్బందులు పడతారు. చెయ్యండి దాన ధర్మాలు. ఏదైనా దేవాలయంలో ఒక బోరే ఇస్తున్నారు అనుకోండి, మీ వంతుగా మీరు ఏదో ఒకటి సహాయం చేయండి. అయితే దేవాలయం నిర్మాణం చేస్తున్నారు, దానికి ఎంతో కొంత బియ్యము లేకపోతే పాలు, అభిషేకాలు చేసేటప్పుడు పాలు, అట్లాంటివి ఏదో ఒకటి మీ గురించి మీరు చేసుకోవటం విశేషము. లేకపోతే లేనిపోని సమస్యలు అవతల వాళ్ళు ఇవ్వకపోగా మీ మీద శత్రుత్వాలు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లాగే జూన్ నుంచి నవంబర్ 1 వరకు ఏదైనా అనారోగ్య బాధలు అనుభవిస్తున్న వాళ్ళకి నివృత్తి జరగటానికి చాలా విశేషమైనటువంటి అవకాశం ఉందమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. శుభమస్తు.